చంద్రబాబు నాయుడు గారిని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పెట్టాడు కాబట్టి సిట్టు ఏదైతే స్కిల్ దాంట్లో ఖచ్చితంగా ఏదో దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా జైల్లో పెట్టారనేటువంటి ఒక కక్ష పూర్తి వంటి కుట్రలో భాగంగా మొత్తం అల్లిక కథ తప్ప దీంట్లో ఎలాంటి కుట్ర లేదు, ఎలాంటి కొమ్ము కూడా లేదు. ఎందుకంటే ఈ రోజు స్పష్టంగా చెబుతానండి, ఎక్కడా కూడా ఏదైతే ఇప్పుడండి ముడుపులు వస్తావు, ఎప్పుడు వస్తాయి? బేవరేజ్ కంపెనీలు కొత్త ఆల్రెడీ ఉన్న వాటిని మార్చేసి కొత్త వాళ్ళకి ఏదైతే ఈ కంపెనీలు ఉన్నాయో కంపెనీలు మొత్తానికి ఆర్డర్లు ఇచ్చి ఎక్సెస్ గా విపరీతంగా ఇబ్బడిమబ్బడిగా మద్యం ఏర్లేపారు అమ్ముతా ఉంటే కంపెనీలు డబ్బులు ఇస్తా ఉంటారండి. ఈ రోజు వాస్తవానికి ఏదైతే లిక్కర్ కంపెనీలు తయారు చేసినటువంటి బ్రేవరేజ్ కంపెనీ నుంచి పొందేవారు బ్రేవరేజ్ డిపార్ట్మెంట్ పొంది, అది ప్రభుత్వ సంస్థే. ఆ తర్వాత లిక్కర్ మొత్తం కూడా మన గత ప్రభుత్వం మొత్తం ప్రభుత్వ ఆధీనంలో లిక్కర్ షాపులు ఉన్నాయి. ఇంకెక్కడ జరిగింది? కుంభకోణం ఎక్కడ జరిగింది? అక్కడే జరిగింది. అదే కదా చెప్పేది, అక్కడే జరిగింది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న షాపులు. ఒక్క నిమిషం అండి కనకారావు గారు, ఒక్క నిమిషం కనకారావు గారు, ఒక్క నిమిషం మీరే సమాధానం చెప్పండి. కనకారావు గారు ఒక్క నిమిషం మీరే. ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలో షాపుల్లో జరిగింది కాబట్టి అక్కడ కుంభకోణం జరగలేదు. జరిగింది అక్కడ డిజిటల్ పేమెంట్ ఎందుకు లేదు? పైసలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది?